ఈ అమరావతి గురించి ఏంటి మీ అభిప్రాయం అంటే? అమరావతి ఆవిడ సంవత్సరంన్నర అవ్వలేదు పనులు పరుగులు ఎడతాయి. అమరావతి చూస్తే ఇప్పుడు ఏంటి అని మాకే ఒక ఆశ్చర్యంగా అయిపోతుంది. మళ్ళా అనకూడదు కానీ మళ్ళీ ఈ ఎగరొచ్చేసరికి ఏటి కనబడుతుందో ఏటి ఇది అవుతుందో అని మాకే తెలియకుండా రూపురేఖలు అన్నీ మారిపోయాయి. అంటే ఇది నీటి సంఘాల సమావేశం కాబట్టి పోలవరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పోలవరం మాకు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఇదైన తర్వాత పనులు వేగంగా మరి పరిగెట్టడం అంటే మామూలు ఊపు కాదు, అంత వేగంగా పరిగెడుతుంది ఊపు. మరేంటి అంబటి రాంబాబు అరెస్ట్ గురించి? అంబటి రాంబాబు మొత్తం పార్టీలో ఉండేటప్పుడు కూడా ఆ దౌర్జన్యమే, ఇప్పుడు కూడా ఆ దౌర్జన్యమే, ఇంకా దౌర్జన్యాలు అంది ఎప్పుడు సాగదు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా నేను తిట్టారో మీరు చూసే ఉంటారు. మేము చూసాం. ఆ మాటలు రిపీట్ చేయదు మీరు. రిపీట్ చేసేయండి. ముఖ్యమంత్రి ఒక హోదాలో ఉంది, ఒక ముఖ్యమంత్రి ఉండే హోదాలో ముఖ్యమంత్రిని ఎలా తిడుతుందండి అందరూ చూసాం. అక్రమ అరెస్టులు అని చెప్తున్నారు అంటే వాళ్ళు అదే చెప్తారు, మరి ఇంకేటి చెప్తారు తప్పించుకోవడానికి? నిన్న జగన్ గారు కూడా పర్యటన చేశారు, తప్పించుకోవడానికి అదే చెప్తారు. ఆయన చెప్తున్నారు 29 వస్తారంట, ఈ అందరిని గుర్తుపెట్టుకుని వస్తారు. ఒక టికెట్ కూడా రాదు, ఒక టికెట్ కూడా రాదు. ఇప్పుడు 11 వచ్చే కానీ ఒకటి కూడా రాదు. ఎందుకు వస్తాయండి? ప్రజలు చూస్తాను. ఇప్పుడే పదవి లేనేటప్పుడే జనాలు ఎంత ఇదైతే జనాలు డెర్రోలేట్ ఇంకా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ ఏమేటి సాగదు. వాళ్ళ అభిమానులు పదే పదే చెప్తున్నారు, ఏ పదే అయినా సరే ఇంకా అలా అయ్యం సాగదండి. 88 దాటడమే అది సాగదు. ఆ రపే కానీ ఆ రపలు ఇప్పుడు మరి లేవు, ఆ జనాల్లోకి వెళ్ళిపోయింది అంతను. ఇప్పుడే ఈ పార్టీ లేనేటప్పుడు ప్రభుత్వం లేనేటప్పుడే ఇది అవుతాను, రేపు వచ్చి ఏడు చేస్తారని జనాలు భయం పుట్టిపోయి మరి ఒక సీటు కూడా రాదు.